నేటితో వివాదం ట్రంప్దే గెలుపవుతుందని మస్క్ తండ్రి ఎలాన్ మస్క్ అన్నారు. ట్రంప్ మస్క్ మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్పందించారు. కొన్ని నెలలుగా పరిపాలనకు సంబంధించిన విషయాల్లో మస్క్ ట్రంప్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ట్రంప్ తీసుకొచ్చిన బిల్లు నేపథ్యంలో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యాడని, అందుకే అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయంలోనే వారి మధ్య గొడవ వచ్చిందన్నారు. ది బ్యూటిఫుల్ బిల్లును ట్రంప్ తీసుకురావడాన్ని మస్క్ వ్యతిరేకించారని ఎరాల్ అన్నారు. కాంగ్రెస్ సెనెట్లలో ఓట్లు పొందాలంటే ట్రంప్ అటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని ఎలాన్ మస్క్ అర్థం చేసుకోవట్లేదన్నారు. అలాగే ట్రంప్ దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ వివాదంలో తన కుమారుడిపై ఆయనే గెలిచే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా ఇరువురు వివాదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు ఎలాన్ మస్క్ అన్నారు. కాగా మే నెలలో అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్ తో దూరం పెరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. తానెవరి సాయం లేకుండా నెగ్గానని సమాధానమిచ్చారు. డోజ్ నుంచి తప్పించినందుకే మస్క్ కు అంత ఆక్రోశమన్నారు. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ కేసులో ట్రంప్ పాత్ర ఉందని, అందుకే ఆ కేసు దస్త్రాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. అనంతరం ఈ పరిణామాలపై ట్రంప్ ను ప్రశ్నించగా తాను బిజీగా ఉన్నానంటూ దాటేశారు. అంతేకాదు మస్క్ గురించి తాను ఆలోచించడం లేదన్నారు.